హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ ఒక లంచ్ బాక్స్ రెసిపీ వెరీ సింపుల్గా వంకాయ వేపుడు మసాలా అది వేసి ఎలా చేయాలో చెప్తాను చూడండి. వంకాయ ఒక ఉల్లిపాయ ఉంటే చాలు. పెద్ద వంకాయ అయితే కనుక అలా తీసుకుని మనకి కొద్దిగా పెద్ద ముక్కలుగా తరుక్కుంటే బాగుంటుందండి. ఫ్రైకి ఎప్పుడు కూడా వంకాయ చూడండి ఎంత లేతగా ఉందో, అందువల్ల కొద్దిగా పెద్ద ముక్కలు తరుక్కుంటే కనుక ముద్ద అయిపోకుండా ఉంటుంది. దాన్ని చూడండి అలాగా మనం తీసుకున్న వంకాయని అలా ముక్కలు చేసుకుని కొద్దిగా బాణీ పెట్టుకుని అందులో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా లైక్ ఉప్పు, కొద్దిగా పంచదార. ఎప్పుడు చెప్తుంటాను కదా, వంకాయ ఏంటంటే కెనర్ ఉంటే కనుక పోవడం కోసం చిన్న పంచదార వేసుకుంటే కనుక కూర చాలా బాగుంటుందండి. దానికి చూడండి అలా మధ్య మధ్యలో చూసుకుంటూ అలాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకుని ఆ ఉల్లిపాయని కూడా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ఎప్పుడు మొదటగా యాడ్ చేయకూడదండి. వంకాయ కానీ, బెండకాయ కానీ, బీరకాయ కానీ ఏవైనా సరే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మధ్యలో యాడ్ చేసుకుంటే కనుక చక్కగా ఉల్లిపాయ మాడిపోకుండా ఉంటుందండి. అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అలాగే కొద్దిగా జీలకర్ర, ఈ రెండు యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్కి వెరీ సింపుల్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళకి మనం లంచ్ బాక్స్ కట్టేటప్పుడు ఇలా కనుక ఇస్తే కనుక లంచ్ తీసుకునే టైంకి సూపర్గా ఉంటుందండి ఈ కూర. మెయిన్ ఏంటంటే ఫ్రైయే కదండి, వాటర్ అది యాడ్ చేయం కదా, అందుకనే పొడి పొడిగా ఉంటుంది కూర. దానికి చూడండి అలాగ మధ్య మధ్యలో చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇంకా వంకాయ కనుక మగ్గకపోతే ఒకసారి మూత పెట్టుకుని మగ్గిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేసుకుని, ఇంకా ఉల్లిపాయ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టక్కర్లేదండి, జస్ట్ అటు ఇటు ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేగనిచ్చిన తర్వాత కొద్దిగా ఎర్రకారం అలాగే గరం మసాలా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉప్పు, కారం, మసాలా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా ఈ సింపుల్ ఫ్రైని బ్యాచిలర్స్ కానీ లేదంటే లంచ్ బాక్స్ కానీ ఈజీగా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. చూడండి ఇది చపాతీలో కూడా తీసుకోవడానికి చాలా బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది కదండి. అంటే లైక్ ముద్ద కూరలే కాకుండా ఇలా ట్రై చేస్తే చిన్న మసాలా వాసన వేస్తుంది. అలాగే చక్కగా జీలకర్ర అది వేసాం కదా, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ ఎప్పుడు కూరలే కాకుండా కూరలు లేకపోయినప్పుడు ఇలా పచ్చడి చేసి తీసుకుంటే బాగుంటుందండి. లేదు కాదు, కూరలు చేసుకున్నప్పుడు కూడా పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటాయండి. పచ్చళ్ళు, పులుసులు అన్నీ కలిపి తీసుకోవడానికి అందరూ వచ్చినప్పుడు కూడా చూడండి మనం పచ్చళ్ళు అట్లా 4 రకాల ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటాం కదా. దానిలో భాగంగా ఈవేళ పచ్చడి, పెసరపప్పు నానబెట్టి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. పెసరపప్పు ముందుగా ఒక అరగంట నానబెట్టుకోవాలండి. దాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అది కడుక్కుని మిక్సీలో వేసుకుని తీసుకుని మిగతావి పోపు దినుసులండి, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ. ఈ ఎండుమిరపకాయలే ఆ నానిన పెసరపప్పులో వేసి ఆడుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ఇంగువ వాసన అది పట్టి చాలా బాగుంటుంది. చెప్పాను కదా, దీన్నంతా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి మనం వేపిన ఎండుమిరపకాయలు, అలాగే ఉప్పు, నిమ్మకాయ అండి, నిమ్మకాయ పిండుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మెయిన్ చింతపండు బదులు ఇలా నిమ్మకాయ వేసి ఈ పెసరపప్పు పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే దానికి చూడండి ఎంత నిమ్మకాయ పడుతుందో మనం తీసుకున్న పచ్చడి బట్టి చూసుకోవాలండి. పులుపు, అలాగే సాల్టు, ఎండుమిరపకాయ, ఉప్పు, కారం, పులుపు మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకుని తీసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. ఇది శుభ్రంగా మెత్తగా ఆడుకున్న తర్వాత మనం ఇందాక వేసిన పోపు ఉంది కదండి, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, అది కలిపి తీసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి అన్నంతో నువ్వుల నూనె వేసి పచ్చడి ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ పెసరపప్పుతో మీరేమైనా పదార్థాలు చేస్తే కనుక కొత్తగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే అవి కూడా నేను చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ పచ్చడిని మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయతో నంచుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ నచ్చని వాళ్ళు లేకుండా కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి అన్నంతో పచ్చడి ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ చూడండి డిఫరెంట్గా
చారు పెడుతున్నానండి. చారే కదా అని తీసి పారేయకండి. అంటే మెయిన్ ఏంటంటే చారుని రకరకాలుగా పెట్టుకోవచ్చని నేను ఛానల్లో చాలాసార్లు చారు చేసినప్పుడల్లా చెప్తున్నాను కదండి. ఈవేళ పెసరపప్పు పచ్చడి చేసి ఆ పచ్చడి కడిగిన నీళ్లతో ఈ చారు పెట్టానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఆ పచ్చడి కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ఒక్కసారి చూడండి. ఆ పచ్చడి అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పచ్చడి చేసినప్పుడు ఆ నీళ్లు లైక్ మిక్సీ గిన్నె కడిగిన తర్వాత వచ్చి నీళ్లతో చారు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. దానికి చూడండి మామూలే లైక్ పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు వేళ నా దగ్గర లేదండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి. తప్పకుండా కరివేపాకు, కొత్తిమీర వేస్తే ఈ చారుకి సూపర్గా ఉంటుంది. అలాగే దానిలోకి చూడండి ఇందాకలా మనం చెప్పాను కదా పెసరపప్పు పచ్చడి చేశానని, దాన్ని మిక్సీ గిన్నె కడిగిన నీళ్ళని అందులో యాడ్ చేశానండి. అలాగే చారు పొడి అండి. ఈ చారు పొడి కూడా హోమ్ మేడ్ అండి. ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఎలా చేయాలో చూడండి ఒకసారి. అంటే మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది కదా. పిల్లలకి ఇచ్చిన మనం తీసుకున్న మనం స్వయంగా చేసుకుంటే కనుక ఇలా పొళ్ళు అవి చాలా మంచిదే కదండి. అందుకని ఆ చారు పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని ఎంత మరిగితే అంత బాగుంటుందండి చారు. అలాగే చింతపండు పులుపు కోసం మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి చింతపండు, సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని చారు మరిగిస్తే కనుక సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వేడి అన్నంతో వేడి చారు తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.